సోషల్ మీడియాలో మనం చేసుకుని చెప్పుకుంటాం, నటిస్తున్నానంట. అంటే ఇవన్నీ నటనలు కదా ఏంటో అంట, ఇప్పుడే మొదలంట. ఏంటి నువ్వు చేసేది? నన్ను నేను రోజు నీ ఊరొస్తా, అదిగో ఇక్కడ ఎవడో ఉడతోపులకి బెదిరేవాడు లేడు. ఏంటో కాలం ఎప్పుడు ఉంటాం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయినంత మాత్రాన్ని ఇంట్లో దాక్కునే రకం కాదు. 5 ఏళ్ళు రోడ్డు మీదే ఉన్నాం, కార్యకర్తలందరం. ఏం భయమా మాకేమన్నా? ఏమన్నా ప్రాణాలు తీస్తావా? నీకులాగా మేము అసభ్యకరంగా ఏ రోజు మాట్లాడలేదే. విధానపరంగా ఎక్కడ తప్పులు జరుగుతా ఉన్నాయో ప్రభుత్వానికి గుర్తు చేశాం. ఏంటో గుర్తుంచుకోవాలంట. ఇక్కడ బెదిరేవాడు ఎవడో లేడు. నువ్వేదో చెయ్యి ఏ లూపేసి గుర్తుంచుకో. ఇక్కడ ఏదో నువ్వు చెప్పగానే ఇక్కడ ఏదో వణికిపోయి మేము ఇళ్లలో దాక్కుంటాం అనుకుంటున్నాము. ఎట్లాగో నీ పార్టీకి పుట్టగతులు లేవు. ఇది కాదు, ఇంకా చాలా రీల్స్ ఉన్నాయి. నిన్న అరెస్ట్ చేస్తా ఉంటే రీల్ తీసి పెట్టలేదా? రీల్ స్టార్ అంట. నేను రీల్ స్టార్ని కాదు, రియల్ స్టార్ని. గుర్తుంచుకో. ఎక్కడా కూడా నటించడం నాకు చేత కాదు. నటించడం చేత అయితే నేను ఇంకా నటించకపోవటం వల్ల చాలా నష్టపోయాను. కానీ నటించకుండా మామూలుగా మాట్లాడటం వల్లనే నేను అందుకే చెప్తా ఉన్నా, నిజంగా రీల్ స్టార్ అయితే ఈ నీ అనుమానాలు కూడా ఎవరు ఉండరు. ఒకటే చెప్తా ఉన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా, ఆయన ఏది చేస్తే అది ఆహో ఓహో అనొద్దు. మా వాళ్ళు కూడా ఉన్నారు, నాకు చెప్తారు, ప్రసాద్ గారు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, అది తప్పేమోనండి. నేను సరి చేసుకోవటానికి ఉన్నా. ఏదైనా ఇష్యూ వస్తే మా సీనియర్లు ఉన్నారు ఇక్కడ, చర్చించుకుంటాం. ఆఖరికి ఏదైనా ప్రెస్ లో మాట్లాడాలన్నా చర్చించుకుంటాం. కనీసం నీ తండ్రి మాటేనో, నీ సహచరుల మాటేనో, నీ పార్టీ సీనియర్ల మాటేనో, నోటంటే బూతులు మాట్లాడతావు, నిర్పుష్టుడు అంటావు, దౌర్భాగ్యుడు అంటావు, లేకపోతే నీకు నోటికి వచ్చిన భాష మాట్లాడతావు. ఏదో ఆరంభం అంట. నేను చెప్తా ఉన్నా, ఆరంభం కాదు. మేము ఎప్పుడు కూడా ఆరంభంలోనే ఉంటాం, ముగింపులో ఉండం. ఏదొచ్చినా చాలా ఉన్నాయి. నువ్వు చేసిన రీల్స్ కూడా ఇవన్నీ నీకు కనపడతలేదా? నువ్వు పెట్టే పోస్టులు ఇవన్నీ. కాబట్టి ఇకనైనా ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది ప్రజలకి. నేనంట ఆయన ఎమ్మెల్యే చేసేస్తానంట. నేను ఎమ్మెల్యే చేయటం కాదు, ప్రజలు చేయాలయ్యా. మనం మంచి చేస్తే ప్రజలు ఎన్నుకుంటారు. నేను చేయను, నేను ఓట్లేను. నువ్వే చేసేటట్టున్నావు, మళ్ళీ 1,00,000 మెజార్టీ తీసుకెళ్లేటట్టున్నావు. కానూరులో ఉమ్మొస్తున్నారు నిన్న చేసిన పనికి. ఒకసారి కనుక్కో. మనం ఏ పని చేసినా వెనకమారు కొంతమందితో మాట్లాడుకోవాలా, నేను చేసింది తప్ప ఒప్ప అని. కనీసం ఆలోచన జ్ఞానం కూడా లేదు. ఇకనైనా ఏమండి చక్రవర్తి గారు, మార్చుకోండి, బుద్ధి మార్చుకొని మంచిగా మాట్లాడదాం, విధానపరంగా మాట్లాడదాం. కానీ నోరు హద్దు దాటి మాట్లాడితే మాత్రం నిన్న ఏదైతే జరిగిందో అనేక సార్లు జరగవచ్చు. థ్యాంక్ యూ అండి.